కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు జోరుగా దూసుకుపోతున్నారు. సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, విత్తనాల వెంకటరమణలు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని అన్నారు. జయహో బీసీ సభ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం హయాంలోనే బీసీలకు మంచి జరిగిందని, బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. పెద్దలు మాధవపట్నం గ్రామ చరిత్ర, ఒకప్పుడు మాధవపట్నం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నదనేటువంటిది కళ్ళకు కట్టినట్టు చెప్పడం జరిగింది పిల్లి సత్యనారాయణమూర్తి గారు. మరి ఏదేమైనప్పటికీ అందరికీ తెలిసినటువంటి విషయం, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా రూపొందించి బీసీల కోసం ఒక రక్షణ చట్టాన్ని పెట్టినటువంటి ఘనత, రేపు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. అలాగే మరి విజనరీ నాయకుడైనటువంటి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి, సుదీర్ఘ పరిపాలన, అలాగే ఇవాళ సభ కూడా ఇవాళ జేఓబీసీ సభ పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మరి ఉమ్మడి మేనిఫెస్టోలో ముగ్గురు కలిపి బీసీలందరూ కూడా ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి ఒక చట్టం ఏర్పాటు చేసి బీసీలు కానీ ఉన్నతి తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని ఒక ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీలందరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీకి ఆ రోజు రిజర్వేషన్ కల్పించాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తగ్గించాడు, 30 నుంచి 25 తగ్గించాడు. మొన్న పంచాయతీ ఎలక్షన్లో మొత్తం తగ్గు 24% తోటే ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ బీసీల గురించి మళ్ళీ కొత్తగా చెప్తూ ఉంటాడు. ఇలా బీసీలకి మరి ఆదరణ రద్దు చేసాడు, 75,000 కోట్లు దారి మళ్లించాడు. అందరికీ జనరల్ అందరినీ కూడా సమానంగా చూశాడు. స్పెషల్గా బీసీలకి లేదు, స్పెషల్గా ఎస్సీలకి లేదు, స్పెషల్గా కాపులకి లేదు. కార్పొరేషన్ ఇచ్చినా దానికి కూడా ఏం చేయకుండా ఈ కార్యక్రమం 5 సంవత్సరాలు కాలం గడిపాడు. ఇప్పుడు ఇవాళ గ్రామాలకు వెళ్తుంటే డ్రైనేజ్ కూడా తీసుకొని బాగు చేసిన పరిస్థితులు, లైట్లు కూడా ఎదిగించిన పరిస్థితులు ఇలా గ్రామం ఉండడం కారణం ఇవాళ డబ్బులన్నీ కూడా నిధులన్నీ కూడా మళ్లించేయడమే జరిగింది. ఇవాళ పంచాయతీలో పడ్డ నిధులన్నీ కూడా మళ్లించేసాడు. మొత్తం అంతా కూడా 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. 2 లక్షల కోట్లు ప్రజలకు వేసానని చెప్పాడు. దాన్ని చూస్తే 80% కూడా ప్రజలకు అందలేదు. ఈ 10 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయి అర్థంలో మరి దీన్ని బట్టను నొక్కుతానని చెప్పి బట్టను ఎక్కడ డబ్బులని ఎక్కడ పోతున్నాయో తెలియని పరిస్థితిలో వేల ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ఒక మేనిఫెస్టోలో వీళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకి అధికార వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించి వారిని కాపాడుతున్నారని, తక్షణమే ఎమ్మెల్సీలుగా ఉన్న తోట త్రిమూర్తులు, అనంతబాబులను రీకాల్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపిల్ల రాజేష్ డిమాండ్ చేశారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిరోమండలం కేసులో సుమారు 28 సంవత్సరాల పాటు పోరాడిన దళిత వీరులు కోట చిన్నబ్బాయి, కనికెళ్ల గణపతితో పాటు మరణించిన వీరులందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సుమారు 28 ఏళ్ల క్రితం నుంచి నేటి వరకు దశల వారీగా కోర్టుల్లో విచారణ జరుగుతూ మంగళవారం ఎమ్మెల్సీ తోటను ముద్దాయిగా తీర్పు ఇవ్వడమే కాక బెయిల్ ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఆయన బెయిల్ పొందారని అన్నారు. తోటకు 28 ఏళ్ల పాటు కంటి మీద కొనుకు లేకుండా చేసిన ఆ దళిత యువకుల పోరాట వీరులంటూ అభివర్ణించారు. ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా వారి పోరాటం ఎంతో స్ఫూర్తిదాయాన్నిచ్చిందని అన్నారు. అయితే కేసులో తోటకు 18 నెలలు శిక్ష పడి ఆ వెంటనే బెయిల్ మంజూరు కావడం బాధ కలిగించిందన్నారు. ఈ కేసు విషయంపై నోరు మెదపని వైకాపా దళిత మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలు బ్రతికి ఉన్న చచ్చిన శవాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆ మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారని, అలాగే కరోనా కాలంలో డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగిన పాపానికి ఆయన్ను పిచ్చోడ్ని చేసి చనిపోయేలా చేశారని, రాజానగరం దళిత యువకుడు ప్రసాద్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుండు కొట్టించిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోగా మరింత ఉన్నత పదోన్నతినిచ్చి వైకాపా అగ్రభాగంలో కూర్చోబెట్టిందన్నారు. అదే వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ ముద్దాయిగా నిర్ధారించిన అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్టు కాకుండా తప్పించుకు తిరగడంలో సీఎం జగన్ సహకరిస్తున్నారని అన్నారు. తక్షణమే ఎమ్మెల్సీలుగా ఉన్న తోట త్రిమూర్తులు, అనంతబాబులను రీకాల్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు చాపల ప్రశాంతి, కొల్లభక్తుల అప్పారావు, పలివెల రవి, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తోట త్రిమూర్తులనే ఒక దళిత వ్యతిరేకి, దళితుల మీద దారుణమైన దమనకాండ చేసిన వ్యక్తికి వైజాగ్ కోర్టు 18 నెలల శిక్ష విధించటం, అది ఆయన చేసిన పనికి ఆ శిక్ష అనేది కనీసం 1% కూడా కరెక్ట్ కాదు. అయినా కూడా చట్టం అనేది బ్రతుకుంది. తోట త్రిమూర్తులు అనే వ్యక్తి 1997లో దళితులకి శిరోముండనం చేయించాడు, కనుబొమ్మలు గీయించాడు అనేది ఈ రోజున కోర్టు వారు కన్ఫర్మ్ చేశారు. ఎస్, ఇతను నేరస్తుడు, ఇంత ఘోరమైన నేరం చేసిన దుర్మార్గుడు తోట త్రిమూర్తులు గారని కోర్టు నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, దళితులు మా మేనమామలు అని చెప్పుకుంటూ వచ్చిన మా మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి దళితులకి ఇంత ఘోరమైన అవమానం చేసిన తోట త్రిమూర్తుల్ని మరి ఇప్పుడు మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా కొనసాగిస్తున్నాడా, లేదా అతన్ని ఆ అభ్యర్థిత్వం నుంచి అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడా, ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నించడం జరుగుతుందండి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త కాదు. అంటే మేము అనుకోవడం ఏంటంటే, ఖచ్చితంగా తోట త్రిమూర్తులు అనే వ్యక్తిగా అతను ప్రమోషన్ ఇస్తాడు. ఇక్కడ దళితుల మీద ఎవరైనా దాడి చేస్తే, దళితులను ఎవరైనా చంపితే, శిరోమండనాలు చేస్తే అతనికి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. నేను చంపాను అని ఒప్పుకున్న అనంతబాబుని కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు, అలాగే అతను ఎమ్మెల్సీ సీట్ నుంచి కూడా అతన్ని రాజీనామా చేయించలేదు, బర్తరఫ్ చేయలేదు. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని, ఆయన చావుకు కారణమైన వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. శిరోమండం ప్రసాద్ సీతానగరంలో ఇంకా అతనికి న్యాయం జరగదు అనుకున్నాడో, లేదా నువ్వు వచ్చి మా పార్టీలో జరగకపోతే నీకు మరోసారి శిరోమండం చేస్తామని బెదిరించారో తెలీదు. ఎవడైతే శిరోమండం చేశాడో ఆడి దగ్గరికి వెళ్ళి కండు వేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈరోజు ఎవరైతే కోటి చినరాజు, కణికెళ్ళ గణేష్, ఈ పేర్లు చాలామంది తెలీదు. తోట త్రిమూర్తుల గారికి చాలా దూకుడు ఎక్కువ, దుందుడుకు స్వభావం, ఆయన అటాక్ చేస్తాడు, ఆయన ముందుకెళ్తాడనే విషయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసింది. కానీ అలాంటి డబ్బు, అధికారం ఈ రెండు కలగలిపిన తోట త్రిమూర్తులను కూడా 28 సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తులు కోటి చినరాజు, అలాగే కణిగెళ్ళ గణపతి. వీళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు అని చెప్పేస్తున్నారు. వాళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు కాదండి, వాళ్ళిద్దరూ శిరోమండనానికి పాల్పడిన ఒక అధికార పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు అతను. అలాంటి వ్యక్తి కూడా 28 సంవత్సరాల పాటు నిద్రకు దూరం చేసిన వీరాది వీరులు వాళ్ళిద్దరని చెప్తాను నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి డైరెక్ట్గా అతను నిందితుడని తెలియజేసిన తర్వాత కొంతమంది ఏదో గవర్నమెంట్ రూల్స్ చెప్తున్నారు, 2 సంవత్సరాలు దాటి శిక్ష పడితే అనర్హుడని, లేకపోతే 2 సంవత్సరాల లోపు అయితే అతను ఎలక్షన్లో పోటీ చేయొచ్చని రకరకాలుగా చెప్తున్నారు. కానీ రూల్స్ ఎలాగున్నా సరే ఇతను మా కుటుంబ సభ్యుడు అన్నాడు. దళితులకు నేను మేనమావని మేనల్లుండి అన్నాడు. వాళ్ళ మేనత్తలను తీసుకొచ్చి మా దళితులకి ఇచ్చి పెళ్లి చేశాను అన్నాడు. మరి కుటుంబంలో వ్యక్తులకి ఇంత దారుణంగా శిరోమండనం చేసిన వ్యక్తిని మరి ఇప్పుడు కొనసాగిస్తాడా? అతను కనుక ఇది కొనసాగిస్తే, ఆల్రెడీ దళితులు వ్యతిరేకనని అతను చెప్పకనే చెప్పాడు, ఇది కొనసాగిస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ జగన్మోహన్ రెడ్డి విషయంలో 1కి 10 సార్లు ఆలోచించాల. ఎందుకంటేనంటే ఈ రోజున చంపిన శవాలను, డెడ్ బాడీలను ఇంటి దగ్గర పాడేసిన, పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేయించిన, శిరోమండనం చేశాడని చెప్పి కోర్టు చేత శిక్షింపబడిన వ్యక్తుల్ని ఆయన ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేయాలనుకున్నాడంటే ఇవ్వరనే విషయం అందరికీ తెలుసు.
కానీ ఎవరి మీద ఉందండి కేసు? ఈ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన విషయంలో ఒక అనంతబాబు మర్డర్ చేయలేడు. అనంతబాబుతో ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు వచ్చారండి బయటికి? శిరోమణనం జరిగింది పోలీస్ స్టేషన్లో తెలుసు, సీతానగరంలో. దానికి ఎవరెవరు ఫోన్ చేసి బెదిరింపు చేశారు అనేది అందరికీ తెలుసు. కానీ ఒక్కరి మీద కూడా కేసు కూడా లేదు. ఇంకా గతంలో జరిగింది కాబట్టి ఇది కేసు అయింది, అప్పుడు అతను జైలుకు పోయాడు. ఈ కేసు ఇప్పటిదాకా వచ్చింది, కనీసం ఈ న్యాయం జరిగే అవకాశం వచ్చింది. ఇదే విషయం కనుక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ జరిగి ఉంటే ఆ దళితులు కటింగ్ వేయించుకునే డబ్బులు లేవని గొప్ప మనసుతో ఈ తోట త్రిమూర్తులు గారు వాళ్ళు కటింగ్ వేయించారండి అని చెప్పి ప్రచారం పేటీఎం టీంతో ప్రచారం చేయించే పరిస్థితి ఉండండి ఇప్పుడైతే. అది అప్పుడు కాబట్టి కనీసం శిరోమండలం కేసుగా ఉంది, కానీ ఇప్పుడైతే అది కూడా ఉండదండి. కులాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి కూడా శిక్షలు పడుతున్నాయి. కోర్టులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి ఒక్కోసారి అని చెప్పడానికి కాస్త బాధపడినా కూడా అది పచ్చి నిజం అండి. ఎందుకంటే ఇక్కడ నేరస్తుడని రుజువైన వ్యక్తికి 18 నెలల శిక్ష పడింది. నేరం ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో కోడికత్తి శ్రీను అనే కుర్రోడికి 5 సంవత్సరాల రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేరం చేయలేని వ్యక్తి ఎవరైతే సత్యంబాబు 8 సంవత్సరాలు అకారణంగా జైల్లో ఉండొచ్చాడండి. అంటే ఇక్కడ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాడో, పేదోడైతే ఆడు తప్పు చేయకపోయినాడికి పెద్ద శిక్ష ఉంది. పెద్దోడైతే ఆడు తప్పు చేసిన, ఈవెన్ మీరు చూడొచ్చు అవినాష్ రెడ్డి, అతను గొడ్డలతో నరికి చంపాడని సిబిఐ కన్ఫర్మ్ చేసింది. చాలా మంది అనుకోవచ్చండి అతను నేరాలు చాలా మంది మీద ఆరోపిస్తారు, ఆరోపించిన ప్రతి ఒక్కరు నేరస్తుడు కాదు అనుకుంటాం. ఇప్పుడు ఒకటి నేను మీ మీద మర్డర్ కేసు పెట్టాను, పోలీసులు అంటే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి మీరు నిర్దోషం చెప్తే అది వేరే విషయం. కానీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి అన్ని సాక్ష్యాల ఆధారాలు సేకరించి ఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పిన తర్వాత అతను అరెస్ట్ అయ్యాడో కూడా లేదో తెలియని పరిస్థితిలో ఒక్కరోజు అలాగ అరెస్ట్ అయ్యాడు అన్నారు, యాంటిసిపేటరీ బెయిల్ అన్నారు. ఇక్కడ నేరం చేయనోడేమో సంవత్సరాలు మగ్గిపోతున్నారు పేదోళ్ళు. ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేరం చేసినోడు యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. నేను చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసుకురాశానన్న అనంతబాబు గారు ఈ రోజున బయట హ్యాపీగా ఆయన ఏదైతే ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు. కేవలం 3 నెలలు ఉన్నాడు చంపిన వ్యక్తి. చిన్న గాయం జగన్మోహన్ రెడ్డికి, ఆ గాయం అయిందో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి ఆ నెపం మోపబడిన ఆ జనపల్లి శ్రీను 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా ఉన్నాడండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిజంగా కోర్టులు ఆ పేదవాళ్ళ పక్షాన ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ కోర్టులను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తివంతులు వైసీపీ పార్టీలో ఉన్నారని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను, చాలా చింతిస్తున్నానండి. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీమతి రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహదూర్ మహారాణి సత్రం నందు శ్రీరామనవమి కళ్యాణ వేడుకలను సత్రం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సత్రం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా వేద పండితుల మంత్రోచ్చరణలతో సాంప్రదాయ పద్ధతిలో సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం పేదలకు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నవమి కళ్యాణ వేడుకల్లో సత్రం కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ దుమ్ములపేట కనకదుర్గమ్మ గుడి దగ్గర నుండి స్థానిక వైసీపీ నాయకులు వాసుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దుమ్ములపేటను అభివృద్ధి లేకుండా చాలా దయానీయ స్థితిలో వదిలేశారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దుమ్ములపేటని ఎంతో అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి మళ్లీ గెలిపిస్తే దుమ్ములపేటను ఇంకా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, వైసీపీ స్థానిక నాయకులు జితేంద్ర సింగ్, బుదిరెడ్ల పరశురాం, మట్టపర్తి రఘురాం, స్థానిక మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్.
ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. దుమ్ములపేట ఈ ప్రాంతంలో అన్ని వీధుల్లోనూ అన్ని సందులోనూ కూడా రోడ్ల నుంచి రైలు కట్టడం జరిగింది. ఇక్కడ ప్రజలు గతంలో నేను ఎమ్మెల్యే అవ్వకముందు చాలా అధ్వాన పరిస్థితి ఉంది. రోడ్లు ముఖ్యంగా పోటుపాట్లకి పోటు నీరు వచ్చడం వల్ల ఈ ప్రాంతంలో నీరు ముంపు ఉంది. అటువంటిది ఈరోజు రోడ్లని హైట్ చేసి ఎక్కడ ముంపు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక హాస్పిటల్ కట్టాం, ఒక పిహెచ్ సెంటర్ కట్టడం జరిగింది. ఇక్కడ వాటర్ ట్యాంకులు కూడా రీనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే పోర్టు దగ్గర బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ అయిపోయిన మరుక్షణమే జట్టీని మినీ హార్బర్ని మినీ జట్టీని రైల్వే ట్రాక్ చేర్చి కడతాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బోట్లు సదుపాయం ఉన్నాయో వాళ్ళందరూ సముద్రం దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే తీసుకుని ఇక్కడే జట్టీ కట్టుకునేలాగా ఇక్కడే ఫిషింగ్ చేసుకునేలాగా ఏర్పాటు చేస్తానని మాట్లాడడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మరుక్షణమే మినీ ఫిషింగ్ హార్బర్ కడతానని మాట్లాడుతాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించి కాపాడుతున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న తోట త్రిమూర్తులు, అనంతబాబులను రీకాల్ చేసి తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్. కాకినాడ సిటీ అభివృద్ధి పదంలో నడవాలంటే రాబోయే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి. 8వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు. జిల్లాలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు. పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.